హార్మూజ్ జలసంధి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన సముద్ర మార్గాలలో ఒకటి. ఈ మార్గం ద్వారా ప్రపంచానికి అవసరమైన ఇంధన వనరుల రవాణా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కీలక ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకు కారణమైంది. తాజాగా ఇరాన్ చర్యలతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ విప్లవ గార్డు దళాల నౌకాదళం హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 2 భారీ వాణిజ్య నౌకలను అడ్డుకొని స్వాధీనం చేసుకున్న ఘటన ప్రపంచపు దృష్టిని ఆకర్షించింది. బుధవారం జరిగిన ఈ సంఘటనలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సముద్ర మార్గంలో సాధారణంగా ప్రయాణిస్తున్న ఈ నౌకలను ఆకస్మికంగా చుట్టుముట్టిన ఇరాన్ దళాలు వాటిపై నియంత్రణ సాధించాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ విడుదల చేసింది. ఆ వీడియోలో చిన్న వేగవంతమైన పడవలలో వచ్చిన దళాలు పెద్ద నౌకలను చుట్టుముట్టి తర్వాత ఆయుధాలతో ఉన్న సిబ్బంది నౌకలపైకి ఎక్కిన విధానం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇరాన్ ఈ చర్యను సమర్థించుకుంటూ తమ వాదనను ముందుకు తీసుకొచ్చింది. ఆ నౌకలు అంతర్జాతీయ సముద్ర నిబంధనలను ఉల్లంఘించాయని, తమ అనుమతి లేకుండా జలసంధి గుండా ప్రయాణించాయని ఆరోపించింది. అంతేకాకుండా నౌకలు తమ నావిగేషన్ వ్యవస్థలను మారుస్తూ సముద్ర రవాణా భద్రతకి ముప్పు కలిగించే విధంగా వ్యవహరించాయని తెలిపింది. ఈ కారణాల వల్లే వాటిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా